Hello everyone, welcome to Sankalp Study Success and April 2021 Current Affairs next session lecture 9. Okay, so this is a last lecture, April 2021 Current Affairs ఈ లెక్చర్తో అయిపోతాయండి. ఓకే, అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లోని మీకు పీడిఎఫ్ డాక్యుమెంట్ అనేది సెండ్ చేస్తాను. యూ కెన్ డౌన్లోడ్ ఇట్ అండ్ రీడ్ ఇట్ ఆఫ్టర్ వాచింగ్ ద వీడియోస్. ఓకే, నెక్స్ట్ హియర్ okay we'll move on to the topics. The first concept is P notes ma. So here P notes అంటే ఏంటి? పార్టిసిపేటరీ నోట్స్. P notes ఏమంటారు? పార్టిసిపేటరీ నోట్స్ అని అంటారు. సో ఇన్వెస్ట్మెంట్స్ త్రూ పార్టిసిపేటరీ నోట్స్ ఇన్ ద ఇండియన్ క్యాపిటల్ మార్కెట్ డిక్లైన్డ్ 89,100 crore at March end after hitting 33 months high level in the preceding month. ఓకే, సో మనకి పార్టిసిపేటరీ నోట్స్ మీద ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే వస్తున్నాయో అవన్నీ కూడా డిక్లైన్ అయింది అని చెప్తున్నారు ఇండియన్ క్యాపిటల్ మార్కెట్లోని. అది ఇంతవరకు ఏంటైంది? సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే కనుక మనకి కొత్తగా వచ్చిన కాన్సెప్ట్ ఏంటి? సి హియర్ పీ నోట్స్, రైట్? పీ నోట్స్ అంటే ఏంటి అసలు అనేది మనం చదువుకోవాలి. సో ఇట్ ఈస్ ఏ ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ అండి. మనకి ఇండియాలోని పార్టిసిపేటరీ నోట్స్ అనేవి వీటిని పీ నోట్స్ అంటారు. ఇట్ ఈస్ అన్ ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ దట్ ఈస్ ఇష్యూడ్ బై ద రిజిస్టర్డ్ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఇస్తారనమాట. సో పార్టిసిపేటరీ నోట్స్ని ఎవరిస్తారు? ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఇస్తారు. ఓకే, సో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్లో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అని, ఓకే, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్ అని అండ్ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ అని, ఇలా 3 టైప్స్ ఉన్నాయన్నమాట. ఓకే, సో దీస్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ. సో హియర్ నార్మల్గా మనకి ఈ పీ నోట్స్ని ఎవరు రిజిస్టర్ చేస్తారో, ఎవరు ఇష్యూ చేస్తారు అంటే కనుక యూ హ్యావ్ టు రిమెంబర్ ఇందులోని FII వాళ్ళు, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ విల్ ఇష్యూ దిస్ పార్టిసిపేటరీ నోట్స్ టు ఓవర్సీస్ ఇన్వెస్టర్స్. ఓవర్సీస్ వాళ్ళు అంటే ఏంటది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రీవియస్ క్లాస్లోని. సో ఓవర్సీస్ ఇన్వెస్టర్స్కి హూ విష్ టు ఇన్వెస్ట్ ఇన్ ఇండియన్ స్టాక్ మార్కెట్ వితౌట్ రిజిస్టరింగ్ దెమ్సెల్స్ విత్ ద మార్కెట్ రెగ్యులేటర్ ద సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో సెబీలోని వాళ్ళు రిజిస్టర్ అవ్వకుండా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే, ఇండియన్ స్టాక్ మార్కెట్లోని మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే కనుక త్రూ ది పార్టిసిపేటరీ నోట్స్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అర్థమైందండి కాన్సెప్ట్? మనకు స్టాక్ మార్కెట్ ఉంటుంది కదా, రైట్? స్టాక్ మార్కెట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారు, బట్ యు ఆర్ నాట్ అన్ ఇండియన్, యు ఆర్ ఓవర్సీస్ ఇన్వెస్టర్. ఓకేనా? ఓవర్సీస్ ఇన్వెస్టర్స్ అంటారు. యు ఆర్ అవుట్ సైడ్ ఆఫ్ ద కంట్రీ, బట్ ఇండియన్ మార్కెట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారు. అప్పుడు ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే పార్టిసిపేటరీ నోట్ని రిలీజ్ చేస్తారు. సో త్రూ దిస్ నోట్స్ యూ కెన్ ఇన్వెస్ట్ అవర్ ఇండియన్ స్టాక్ మార్కెట్. ఓకే, సో పీ నోట్స్ ఆర్ ఆఫ్ షోర్ డెరివేటివ్స్ ఇన్వెస్ట్మెంట్స్ అని అంటారు. విత్ ఈక్విటీ షేర్స్ ఉంటాయి అండ్ డెట్ సెక్యూరిటీస్ కూడా ఉంటాయి. దే ప్రొవైడ్ offshore derivative investments and these are offshore, okay, not onshore. Then they provide liquidity to the investors. They can transfer the ownership by endorsement and delivery. Okay, so this one is, while foreign institutional investors have to report all such investments each quarter to SEBI. ఓకే, సో వాళ్ళ యొక్క రిపోర్ట్స్ అన్నీ కూడాను ఎవ్రీ క్వార్టర్కి సెబీకి సబ్మిట్ చేయాలి. దే నీడ్ నాట్ డిస్క్లోజ్ ద ఐడెంటిటీ ఆఫ్ ద యాక్చువల్ ఇన్వెస్టర్. సో యాక్చువల్ ఇన్వెస్టర్స్ ఎవరు పెట్టారో ఇన్ఫర్మేషన్ పాస్ చేయాల్సిన అవసరం లేదు, బట్ క్వార్టర్కి కూడా రిపోర్ట్ మాత్రం సబ్మిట్ చేయాలి సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకి, FII వాళ్ళు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ పార్టిసిపేటరీ నోట్స్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. సో నెట్ న్యూ ఎన్రోల్మెంట్స్ ఏవైతే ఉన్నాయో విత్ రిటైర్మెంట్ ఫండ్ బాడీ EPFO పెరిగాయి అనమాట. ఓకే, బై నియర్లీ 20% to 12.37 lakhs ఇన్ ఫిబ్రవరిలోని మొత్తం 20% వరకు న్యూ ఎన్రోల్మెంట్స్ అంటే రిటైర్మెంట్ ఫండ్ కావాలి అని చెప్పేసి వచ్చినటువంటివి నెట్ న్యూ ఎన్రోల్మెంట్స్ అనేవి పెరిగాయి అని చెప్తున్నారు. సో ఇక్కడ మనకు వచ్చిన ఆర్గనైజేషన్ ఏంటి? వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. UPSC EPFO పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఫస్ట్ ఆర్గనైజేషన్ గురించి చదువుకోవాలి. ఓకేనా? సో EPFO అనేది ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అనేది స్టాట్యుటరీ ఆర్గనైజేషనా, కాన్స్టిట్యూషనల్ ఆర్గనైజేషనా, కాన్స్టిట్యూషనల్ బాడీయా, స్టాట్యుటరీ బాడీయా? ఓకే, ఇట్ ఈస్ a statutory body, it is not a constitutional body, it is a statutory body, remember this. ఓకేనా? చట్టబద్ధమైనదే కానీ కాన్స్టిట్యూషనల్ రాజ్యాంగబద్ధమైనది కాదు. సో దీనికోసం ప్రత్యేకంగా ఆర్టికల్స్ ఏవి కూడా మన కాన్స్టిట్యూషన్లో లేవు. రిమెంబర్ దిస్ వన్. అండ్ నెక్స్ట్ కమ్ టు ద పాయింట్ హియర్. ఇట్ ఈస్ అ స్టాట్యుటరీ ఆర్గనైజేషన్ దట్ మేనేజెస్ ద ప్రావిడెంట్ ఫండ్ అండ్ పెన్షన్స్ అకౌంట్స్ గురించి మనటిని కూడాను
ఏమంటారు ఇక్కడ ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్ అకౌంట్స్ ఇవన్నిటికి సంబంధించి వీళ్ళు మేనేజ్ చేస్తారు. అండ్ దీన్ని ఎలా ఏ యాక్ట్ ద్వారా ఇంప్లిమెంట్ చేశారమ్మా? ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ యాక్ట్, మిస్లీనియస్ యాక్ట్ 1952 ద్వారా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఓకేనా? చట్టబద్ధమైనవన్నీ ఏ కూడా ఒక యాక్ట్ ద్వారా వాటిని ఇంప్లిమెంట్ చేస్తారు. ఆ యాక్ట్ ఏంటో మీరు క్షుణ్ణంగా చదువుకోవాలి. అండ్ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ అండ్ మిస్లీనియస్ ప్రొవిజన్స్ యాక్ట్ 1952 ప్రొవైడ్స్ ఫర్ ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ప్రావిడెంట్ ఫండ్స్ ఫర్ ఎంప్లాయీస్ ఇన్ ఫ్యాక్టరీస్ అండ్ అదర్ ఎస్టాబ్లిష్మెంట్స్, రైట్? సో ఈ యాక్ట్ ఏం చేస్తుందండి? ప్రావిడెంట్ ఫండ్స్ని, పెన్షన్స్ని ఆ పర్టికులర్ ఫ్యాక్టరీస్లోని, ఎస్టాబ్లిష్మెంట్లోని ప్రొవైడ్ చేస్తుంది. సో ఇది ఏ మినిస్ట్రీ అండర్లోకి వస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఈపీఎఫ్ఓ కమ్స్ అండర్ and administered by Ministry of Labor and Employment, and it is one of the world's largest social security organization in terms of clientele and the volume of financial transactions undertaken. So మన ప్రపంచంలోనే ఈపీఎఫ్ఓని, ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ని లార్జెస్ట్ సోషల్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్గా మనం పరిగణించవచ్చు. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ఈపీఎఫ్ఓ. సో మీలో చాలామంది యూపీఎస్సీ ఈపీఎఫ్ఓ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు. సో ఎగ్జామ్ ఎప్పుడు పెడతారు అనేది పక్కన పెట్టి మీరు ప్రిపేర్ అవ్వండి. అన్నీ కూడాను ఒకసారి చదివేస్తే మళ్ళీ చదవండి. ఎంత బాగా చదివితే అంత బాగా చదవగలగండి. ఎంత మీరు బెస్ట్ ఇవ్వగలిగితే అంత బెస్ట్ ఇవ్వండి. ఓకేనా? ఎగ్జామ్ ఎప్పుడు పెట్టినా మీరు రాయడానికి సిద్ధంగా ఉండాలి. ఇది రేపు పెట్టినా, 2 నెలలు పోయిన తర్వాత పెట్టినా, వచ్చే సంవత్సరంలో పెట్టినా సరే మీరు రాయడానికి సిద్ధంగా ఉండేటట్టు ఉండాలి. ఓకేనా? బట్ ఇక్కడ అపార్ట్ ఫ్రమ్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ ఎప్పటికప్పుడు చదువుకుంటూ ఉండాలి. అదొకటే బట్టన్. ఓకే, ఆల్రెడీ మీరు ఐఆర్ కానీ, ఎల్ఎల్ కానీ, గ్యాప్ ఇవన్నీ చదివేసి ఉంటే మళ్ళీ రీకాల్ చేయండి. ఓకేనా? ఎందుకంటే ఇవి ఒకసారి చదివితే, 2 సార్లు చదివితే అర్థమైపోయేవి కావు కాన్సెప్ట్స్. ఓకే, మిస్టేక్స్ చేసేస్తాం ఆటోమేటిక్గా క్వశ్చన్స్లోని. క్లియర్? అండ్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ మెమోరండమ్ ఆఫ్ ప్రొసీజర్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ ద జడ్జెస్. సో నేను మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పినప్పుడు అడ్హాక్ జడ్జెస్ గురించి చెప్పాను. ఓకేనా? రికమెండేషన్స్ చేయకండి మీరు అడ్హాక్ జడ్జెస్ని చేసినప్పుడు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. సో సుప్రీంకోర్టు టైమ్ లైన్ ఫర్ జడ్జెస్ అపాయింట్మెంట్స్ షిఫ్ట్ ఫ్రమ్ ఎక్కడి నుంచి, టైమ్ లైన్ నుంచి ఎక్కడ షిఫ్ట్ అయ్యింది? మెమోరండమ్ ఆఫ్ ప్రొసీజర్కి షిఫ్ట్ అయ్యింది. సో ఇప్పుడు ఒక ప్రొసీజర్ని ఫాలో అవ్వాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు షిఫ్ట్ అయ్యిందనమాట. సో నౌ డిస్కస్ ఏంటి ఈ మెమోరండమ్ ఆఫ్ ప్రొసీజర్ ఏంటి, జడ్జెస్ని ఎలా అపాయింట్ చేస్తారు ఈ మెమోరండమ్ ఆఫ్ ప్రొసీజర్ ద్వారా. ఇంతకుముందు టైం లైన్ ఫిక్స్ చేసేవాళ్ళు, ఇప్పుడు మెమోరండమ్ ఆఫ్ ప్రొసీజర్ ఏంటి అనేది మన కాన్సెప్ట్. ఓకే, నౌ సో ఇక్కడ ఏంటంటే నార్మల్గా ఇన్ సిట్టింగ్ ఫిక్స్డ్ టైం లైన్ ఉంటుంది ఫర్ ఏ గవర్నమెంట్ ఫర్ ప్రాసెస్ ఆఫ్ ద అపాయింట్మెంట్ ఆఫ్ ద జడ్జెస్. సో జడ్జెస్ని అపాయింట్మెంట్ చేయడంలో టైం లైన్ ఉంటుంది. టైం లైన్ ఉంది అంటే ఇన్ని మంత్స్ లోపు లేకపోతే ఇన్ని డేస్ లోపు అపాయింట్మెంట్ చేయాలని ద సుప్రీంకోర్టు ఇన్ ఇట్స్ రూలింగ్ ఆన్ ట్యూస్డే. సో ట్యూస్డే అంటే ఇది అరౌండ్ 25th or 26th ఏప్రిల్లోనండి. ఓకే, సో హ్యాస్ ఎసెన్షియల్లీ ఆల్టర్డ్ ద అరౌండ్ ఆ డేట్స్లో ఆఫ్టర్ 20th dates. ఓకేనా? సో ఆల్టర్డ్ ద మెమోరండమ్ ఆఫ్ ప్రొసీజర్ త్రూ ఏ జ్యుడిషియల్ ఆర్డర్ అండ్ సెట్ దట్ గవర్నమెంట్ ఏం చెప్పింది, మస్ట్ యాక్ట్ ఆన్ ద నేమ్స్ రికమెండెడ్ ఫర్ ద అపాయింట్మెంట్ విత్ ఇన్ 4 months. మీరు మెమోరండమ్ ఆఫ్ ప్రొసీజర్ ఫాలో అయ్యి విత్ ఇన్ 4 months లోపు నేమ్స్ని రికమెండ్ చేయండి. And said the government must act on the names recommended for appointment within 4 months. So here you have to follow memorandum of procedure does not prescribe the timeline. మెమోరండమ్ ఆఫ్ ప్రొసీజర్లో మనకి టైం లైన్ అనేది ఉండదు ఫర్ ద సెంటర్ టు ఫార్వర్డ్ ద రికమెండేషన్స్. ఓకేనా? రికమెండేషన్స్ ఫార్వర్డ్ చేయడానికి సెంటర్ సుప్రీంకోర్టుకి రికమెండేషన్స్ ఫార్వర్డ్ చేయడానికి ఓకేనా ఎలాంటి టైం లైన్ మనకి మెమోరండమ్ ఆఫ్ ప్రొసీజర్లో ఉండదు. క్లియర్మా? అర్థమైంది కదా కాన్సెప్ట్ ఇక్కడ. యాక్చువల్గా ఇంతకుముందు టైం లైన్ ఉండేది, ఇప్పుడు టైం లైన్ లేదు. మెమోరండమ్ ఆఫ్ ప్రొసీజర్లో ఏముంటుంది మరి? కోర్ట్ రూల్ దట్ వాట్ ఈస్ ద మెథడాలజీ ప్రపోజ్డ్ బై ద సుప్రీం కోర్ట్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ ద అడ్హాక్ జడ్జెస్ ఇన్ ద హైకోర్ట్. హైకోర్టులోని అడ్హాక్ జడ్జెస్ని అపాయింట్మెంట్ చేయడం కోసం సుప్రీంకోర్టు మెమోరండమ్ ఆఫ్ ప్రొసీజర్ని ఫాలో అవ్వమని చెప్పింది, మెథడాలజీని చెప్పింది. ఏంటా మెథడాలజీ అంటే కనుక ద కోర్ట్ రూల్ దట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ మే ఇనిషియేట్ ద ప్రాసెస్ ఆఫ్ ద రికమెండింగ్ ఆఫ్ ద నేమ్స్. సో నేమ్స్ రికమెండ్ చేయడంలో ఎవరు ఇనిషియేట్ చేస్తారు? చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్. ఓకే, ద నెంబర్ ఆఫ్ జడ్జెస్ వేకెన్సీస్ ఇస్ మోర్ దాన్ 20% ఆఫ్ శాంక్షన్డ్. ఓకే, ఇన్ కేస్ అడ్హాక్ జడ్జెస్లో ఆ వేకెన్సీ నెంబర్ అనేది మోర్ దాన్ 20% కంటే ఎక్కువగా ఉంటే ద నెంబర్ ఆఫ్ జడ్జెస్ వేకెన్సీస్ అనేది మోర్ దాన్ 20% ఆఫ్ ద సో శాంక్షన్డ్ స్ట్రెంత్ నార్మల్గా జస్ట్ ఎగ్జాంపుల్గా 50 members అనుకోండి. ఓకే, 50 members శాంక్షన్డ్ స్ట్రెంత్. సో దీనికి 20% ఆఫ్ 50 అంటే ఎంత? అరౌండ్
20/100 into 50, 50 ones are 52s are 2 10s are, so 10%, sorry 10 members. సో ఇక్కడ 20% ఆఫ్ 50 అంటే 10 మెంబర్స్. సో 10 మెంబర్స్ ఖాళీగా వేకెన్సీ ఉంది అంటే కనుక ఉంటే అలా 10 మంది అంటే 20% ఆఫ్ వేకెన్సీస్ ఉంటే ఆ సిచ్యువేషన్లోని రికమెండ్ చేయమని చెప్తుంది నెమ్స్ని, ఓకేనా. అండ్ మెమోరండమ్ ఆఫ్ ప్రొసీజర్ని ఫాలో అవ్వమని చెప్తుంది. అండ్ ఇన్ కేస్ హైకోర్టులోని 5 yearsగా పెండింగ్ కేసెస్ ఉన్నాయి, ఓకేనా. మోర్ దాన్ 10% ఆఫ్ పెండింగ్ కేసెస్ ఓవర్ 5 years ఓల్డ్. And percentage rate of the disposal is lower than institute of the cases either in particular subject matter or general in the court. So చాలా కాలంగా పెండింగ్ ఉన్న కేసెస్ ఏవైనా ఎక్కువగా ఉంటే కనుక దెన్ అపాయింట్ ద ad hoc judges, ఓకే. సో ఎక్కడైతే ఎపెక్స్ కోర్ట్ అయితే ఉందో సెట్ దట్ చీఫ్ జస్టిస్ షుడ్ ప్రిపేర్ ద ప్యానల్, ఓకే. ఎవరి ప్యానల్ ప్రిపేర్ చేయాలి? చీఫ్ జస్టిస్ షుడ్ ప్రిపేర్ ద ప్యానల్ ఆఫ్ జడ్జెస్ ఆఫ్టర్ పర్సనల్ ఇంటరాక్షన్ విత్ ద కన్సర్న్డ్ జడ్జ్ టు టేక్ దర్ కన్సెంట్. సో ఎవరినైతే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ దగ్గర నుంచి ఫస్ట్ కన్సెంట్ తీసుకొని దెన్ ప్రిపేర్ చేయాలి, ఓకేనా. ప్యానల్ని ప్రిపేర్ చేయాలి. నౌ ద కోర్ట్ సెట్ ద అపాయింట్మెంట్స్ కెన్ ఫాలో ద ప్రొసీజర్ దట్ ఈస్ లైడ్ డౌన్ ఇన్ ద మెమోరండమ్ ఆఫ్ ప్రొసీజర్. సో ఇక్కడ ప్యానల్లో కొంతమంది నేమ్స్, ఒక 10 మంది పేర్లు అనుకున్నారు, ఆ 10 మందికి ముందుగుండా చెప్పారు, ఓకేనా, ఇంటరాక్ట్ అయ్యారు. నౌ మెమోరండమ్ ఆఫ్ ప్రొసీజర్ని ఫాలో అవ్వాలి. సో నెంబర్ ఆఫ్ ad hoc judges in the court should be in the range of ఎంతమంది ఉండాలి? 2 to 5 for the time being depending on the strength of the high court and the problem faced by it. సో ఇక చూడండి, ఇంతకు ముందు చెప్పిన ఎగ్జాంపుల్ జస్ట్ నేను 50 members అని తీసుకున్నాను మీకు, ఓకేనా. బట్ ఇక్కడ ఏంటి? ద నెంబర్ ఆఫ్ ad hoc judges in the court should be in the range of ఎంతవరకు ఉండాలి? 2 to 5 members ఉండాలి. ad hoc judges should be 2 to 5 members. Time being depending on the strength of the high court. So that is depending on ఈ ad hoc judges నెంబర్ అనేది ఏమి డిపెండ్ అయి ఉంటుంది? హై కోర్ట్ స్ట్రెంత్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ద కోర్ట్ రూల్ దట్ ఇన్ కేస్ దెర్ ఇస్ ఎ నీడ్ టు కాన్స్టిట్యూట్ ఎ డివిజన్ బెంచ్, ఒకవేళ తయారు చేయాలి అనుకుంటే డివిజన్ బెంచ్ కూడా ఉండాలి, కాన్స్టిట్యూట్ చేయాలనుకుంటే కనుక దే కెన్ కాన్స్టిట్యూట్. కోర్ట్ మళ్ళీ డివిజన్ బెంచ్ని సెపరేట్గా కొన్ని మ్యాటర్స్ని హియర్ చేయడం కోసం కాన్స్టిట్యూట్ చేస్తుంది. ఇందులోని ఓన్లీ ad hoc జడ్జెస్ మాత్రమే ఉంటారు, నాట్ ఏ మిక్స్ ఆఫ్ ad hoc అండ్ సిట్టింగ్ జడ్జెస్ అనమాట, ఓకేనా. డివిజన్ బెంచ్లో ఎవరు ఉంటారమ్మా? డివిజన్ బెంచ్ని కాన్స్టిట్యూట్ చేయొచ్చు టు హియర్ ద సమ్ మ్యాటర్స్ అండ్ ఇట్ డివిజన్ బెంచ్ కంప్రైజెస్ ఓన్లీ ad hoc జడ్జెస్, ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. డివిజన్ బెంచ్లో మనకి కేవలం ad hoc జడ్జెస్ మాత్రమే ఉంటారు, ఓకేనా. సిట్టింగ్ జడ్జెస్ ఉండరు. అండ్ ఇట్ ఆల్సో బార్డ్ ad hoc appointments from performing any other legal work that is advisory, arbitration, appearing in the courts for clients. అండ్ వాళ్ళ యొక్క ad hoc జడ్జెస్ కూడాను వాళ్ళ యొక్క శాలరీస్, అలవెన్సెస్ అవన్నీ ఎలా ఉంటాయి అంటే జస్ట్ పర్మనెంట్ జడ్జికి ఎలా ఉంటాయి అలాగే ఉంటాయి. బట్ మైనస్ ఏంటంటే పెన్షన్ ఉండదు, ఓకేనా. దే విల్ బి ఎంటైటిల్డ్ టు అలవెన్సెస్, పర్క్స్, పర్సెంటేజ్ యాజ్ ఆర్ అవైలబుల్ టు పర్మనెంట్ అండ్ అడిషనల్ జడ్జెస్, ఓకే. సో హియర్ జడ్జెస్ ఆఫ్ దట్ కోర్ట్ మైనస్ ద పెన్షన్స్, క్లియర్. సో దిస్ ఈజ్ అబౌట్ మెమోరండమ్ ఆఫ్ ప్రొసీజర్. సో దీనిలో టైం ఏమి ఉండదు. ad hoc జడ్జెస్ గురించి, యాక్టింగ్ జడ్జెస్ గురించి నేను మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసేసాను, ఓకేనా. ఐ థింక్ ఇక టైం వేస్ట్ అండి. ఎస్టర్డే క్లాస్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ ఎర్త్ డే 2021. సో రీసెంట్లీ ఎర్త్ డే ఈజ్ సెలబ్రేటెడ్ అరౌండ్ ద వరల్డ్ ఆన్ April 22nd, ఓకే. సో April 22nd మనకి ఎర్త్ డేని సెలబ్రేట్ చేసుకున్నారు వరల్డ్లోని. సో ఎందుకు? టు ప్లెడ్జ్ ద సపోర్ట్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. సో యాక్చువల్గా ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది ఫస్ట్ అంటే కనుక 1970లో దీన్ని స్టార్ట్ చేశారండి. ఎర్త్ డే వాజ్ అబ్జర్వ్డ్ స్టార్టెడ్ ఇన్ 1970 when 20 million took to the streets to protest against the environmental degradation. ఓకే, సో అప్పటికే పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం మనం తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్ అనమాట, ఓకే. దెన్ అండ్ ఆల్సో ద ఈవెంట్ వాజ్ ట్రిగ్గర్డ్ బై ద 1969లో శాంతా బార్బరా ఆయిల్ స్పిల్స్, ఓకేనా. ఆయిల్ స్పిల్ అంటే అదొక రకమైన ప్రమాదం. ఆయిల్ తయారు చేసినటువంటి కంపెనీ నుంచి బయటపడిపోవడం అనమాట. ఆయిల్ పడిపోయి చాలా అగ్ని ప్రమాదం అనేది జరిగింది, ఓకే. ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఇది ఏం జరిగింది అనేది నాకు కరెక్ట్గా తెలీదు, ఓకే. బట్ హియర్ సమ్ ప్రమాదం అనేది జరిగింది. సో దీనివల్ల పర్యావరణానికి నష్టం జరిగింది, యాజ్ వెల్ యాజ్ అదర్ ఇష్యూస్ కూడా జరిగాయి, సచ్ as స్మాగ్, పొగ రావడం అనేది కానీ, రివర్స్ని పొల్యూట్ చేయడం కానీ. సో ఇక్కడ ఆయిల్ ఇండస్ట్రీస్ నుంచి కొన్ని ఉద్గారాలు అనేవి రివర్స్లోకి వదిలేస్తారనమాట. సో దట్ ఏమవుతుందంటే రివర్లో ఉండే మంచి వాటర్ అంతా కూడా కలుషితం అయిపోతుంది. దీని అందరినీ బేస్ చేసుకొని మనకి ఈవెంట్ అనేది ట్రిగ్గర్డ్ అయిందనమాట, ఎర్త్ డే అనేది. సో 2009లోని యునైటెడ్ నేషన్స్ డిజిగ్నేటెడ్ April 22 యాజ్ ఎ ఇంటర్నేషనల్ మదర్ ఎర్త్ డే,
రిమెంబర్ దిస్ వన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. 2009లోని యునైటెడ్ నేషన్స్ డిజిగ్నేట్ చేసింది April 22 మనం ఇంటర్నేషనల్ మదర్ ఎర్త్ డేగా జరుపుకోవాలి. దట్ ఈస్ ల్యాండ్ మార్క్ ప్యారిస్ అగ్రిమెంట్ని కూడా మీకు ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, విచ్ బ్రింగ్స్ ఆల్మోస్ట్ 200 countries టుగెదర్ ఇన్ సెట్టింగ్ ద కామన్ టార్గెట్. దట్ ఈస్ వాట్ ఈస్ ద కామన్ టార్గెట్ ప్యారిస్ అగ్రిమెంట్లోని కార్బన్ డైఆక్సైడ్, గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క ఎమిషన్స్ని తగ్గించాలి. ఓకేనా, గ్రీన్ హౌసెస్ గ్యాసెస్ యొక్క ఉద్గారాలని మనం తగ్గించాలి, నెట్ జీరో చేయాలి, అంతే కదా. సో టు రిడ్యూస్ ద గ్లోబల్ గ్రీన్ హౌస్ ఎమిషన్స్ వాజ్ సైన్డ్ ఆన్ ఎర్త్ డే 2016. సో 2016లో ప్యారిస్ అగ్రిమెంట్లోని దగ్గర 200 కంట్రీలు అందరూ కలిసికట్టుగా కూర్చొని ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ యొక్క ఎమిషన్స్ని రెడ్యూస్ చేస్తాము అని చెప్పి కలిసికట్టుగా సైన్ చేశారు. ఓకేనా, అది ఎర్త్ డే రోజునాడే, అంటే April 22 ఆన్ ఎర్త్ డే 2016, అంటే April 22 వాళ్ళు సైన్ చేశారు అని చెప్పొచ్చు. సో వాట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ హియర్? Earth Day is to build the world's largest environmental movement to drive transformative change for the people and the planet. ఓకే, చాలా మన భూమి చాలా అందంగా ఉంటుందండి. ఓకే, ఎందుకంటే ఒక భాగమే భూభాగం ఉంది. ఓకేనా, మీరు జాగ్రఫీ చదివితే ఒక భాగం భూభాగం ఉంది, మిగతా అంతా కూడాను వాటర్తో నిండిపోయి ఉంటుంది. సో 3/4 వాటరే ఉంటుంది. అందుకే మన ప్లానెట్ని బ్లూ ప్లానెట్ అంటారు. సో పైనుంచి చూస్తే, అంటే భూమి నుంచి దూరంగా వెళ్ళి చూస్తే వేరే గ్రహం మీద నుంచి భూమి అనేది చాలా అందంగా కనిపిస్తుంది అని చెప్పేసి చెప్తారనమాట ఆస్ట్రోనట్స్. సో ఇక్కడ అలాంటి ఇంత అందమైన భూమిని మనం రకరకాల పిచ్చి పనులు చేసి భూ ఉపరితలాన్ని వేడి చేసి ఓజోన్ పొర డీప్లేషన్కి గురయ్యేలా చేసి అలాగే ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ని బాగా వాయువులోకి, అదేవిధంగా రివర్స్ని పొల్యూట్ చేసేసి ఎయిర్ని పొల్యూట్ చేసేసి చేస్తున్నాం అనమాట. సో ఇది మనంతటా మనమే కలిసికట్టుగా నిర్మూలించవలసింది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే కనుక ఎర్త్ డే ఎయిమ్ ఏంటంటే మెయిన్గా ఇది ఒక ఎన్విరాన్మెంటల్ మూమెంట్. సో దీనిలో ఏంటంటే కనుక పీపుల్లోని చేంజ్ తేవాలి, అలాగే ప్లానెట్లో చేంజ్ తేవాలి. సో హియర్ వీ ఎడ్యుకేట్ ద పీపుల్, వీ యాక్టివేట్ ద ఎన్విరాన్మెంటలీ మూమెంట్ వరల్డ్ వైడ్ వైజ్. మనకి ఇలా అంటున్నానని ఏం అనుకోకండి, ఈ కొన్ని ప్రోగ్రాంలు చేస్తుంటారు, హరితహారం అని ఏదో అని సంథింగ్, మామూలుగా అన్ని కొన్ని రాష్ట్రాల్లో జన్మభూమి కార్యక్రమం అనేది ఇలా ఉన్నాయి. సో ఏం చేస్తారు, ఆ ఒక్క రోజు నాడు ఏం చేస్తారంటే 1,000 మొక్కలు, 10 లక్షల మొక్కలు, 1,00,000 మొక్కలు పాతేస్తారు. ఆ తర్వాత ఆ మొక్కలు బతికాయా లేదా, వాటికి పరిరక్షిస్తున్నారా లేదా అనేది లేదు. ఓకే, ఇక్కడ నేను క్రిటిసైజ్ చేయడం లేదు, బట్ ద ఫ్యాక్ట్ చెప్తున్నాను. నేను అబ్జర్వ్ చేసినంత వరకు నాకు అలా అనిపించింది. ఓకే, సో ఆ ఒక్కరోజు మనకి మొక్కలు పాతినంత మాత్రాన్ని గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ పడిపోవండి. ఆ మొక్క అనేది మనం పాతిన చిన్న మొక్క అనేది పెరిగి మహావృక్షం అయిన తర్వాత అప్పుడు దాని నుంచి మనకి అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. ఓకే, సో మనం ఇప్పుడు రోడ్స్ వైడనింగ్ అని, తర్వాత బ్రిడ్జెస్ కోసమని, తర్వాత అదర్ ప్రాజెక్ట్స్ కోసమని ఏం చేస్తున్నాము, ఆల్రెడీ మహావృక్షాలుగా ఉన్న వాటినే కొట్టేస్తున్నాం. ఓకేనా, సో ఒక దగ్గర డిఫారెస్టేషన్ చేసేసి ఇంకొక దగ్గర ఎఫారెస్టేషన్ చేస్తామంటే అది జరగని పని. ఓకే, సో అలా కాదు, అందరూ కలిసికట్టుగా ఎవ్రీ పర్సన్ ఇన్ ఇండియా అది బాధ్యతగా తీసుకోవాలి. ఓకే, సో అకార్డింగ్ టు ద యునైటెడ్ నేషన్స్ బట్టి ఇంటర్నేషనల్ మదర్ ఎర్త్ డే ఈజ్ సెలబ్రేటెడ్ టు రిమైండ్ ఈచ్ ఆఫ్ అస్. సో ప్రతి ఒక్కరు ఇది గుర్తుపెట్టుకోవాలి, ద ఎర్త్ అండ్ ఇట్స్ ఎకోసిస్టమ్ ప్రొవైడ్స్ అస్ విత్ లైఫ్ అండ్ సస్టెనెన్స్. సో మనం ఇప్పుడు సర్వైవ్ అవుతున్నాము, మనకు ఒక జీవితం ఉంది, మన భూమి మీద ఒక మంచి ఇల్లు కట్టుకొని ఉంటున్నాం అంటే దానికి కారణం ఏంటి, ఈ భూమే కదా. ఓకే, ఎర్త్ ఈజ్ అవర్ యాక్చువల్లీ మన ఫస్ట్ మదర్ ఎర్త్. ఓకే, దట్ ఈస్ వై ఇంటర్నేషనల్ మదర్ ఎర్త్ డే అని అన్నారు. ఓకేనా, సో ఇంత మనకి లైఫ్ని ప్రొవైడ్ చేస్తున్న ఎర్త్ని మనం ఎంత బాగా చూసుకోవాలి, అలాంటిది మనం ఏం చేస్తున్నాం అన్నది ఒకసారి ప్రశ్నించుకోండి. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ 2021 ఎర్త్ డే యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? యు సీ హియర్, ద ఇయర్ 2021 మార్క్స్ ద 51st యానివర్సరీ. ఓకే, ప్రతి ఒక్క ఏదైనా డే జరిగినప్పుడు దానికి ఒక థీమ్ ఉంటుంది. సో 2021 థీమ్ ఏంటి, రీస్టోర్ అవర్ ఎర్త్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ వన్, రీస్టోర్ అవర్ ఎర్త్. And 2021 Earth Day theme focus on natural process, emerging the green technologies మీద ఫోకస్ పెట్టింది, అండ్ ఇన్నోవేటివ్ థింకింగ్ మీద ఫోకస్ పెట్టింది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ఎర్త్ డే, విచ్ ఎప్పుడు మనం April 22 ఇంటర్నేషనల్ వరల్డ్ ఎర్త్ డేని జరుపుకుంటాం అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఈజ్ వరల్డ్ ఇన్నోవేషన్ డే. ఇన్నోవేషన్ మీన్స్ ఏంటి, ఏదో ఒకటి కనిపెట్టడం. ఓకే, యు నో ద డిఫరెన్స్ బిట్వీన్ ఇన్నోవేషన్ అండ్ డిస్కవరీ. ఓకేనా, ఇది తెలుసుకోండి, డిస్కవరీకి ఇన్నోవేషన్కి డిఫరెన్స్ ఏంటి అని. రీసెంట్లీ వరల్డ్ ఇన్నోవేషన్ డే సెలబ్రేటెడ్.
ఓకే, వెన్ April 21st, ఓకేనా, April 22nd ఎర్త్ డే, April 22nd ఎర్త్ డే, April 21st ఇన్నోవేషన్ డే. So World Creativity and Innovation Day is a global United Nation that is day celebrated on April 21st to raise the awareness around the importance of creativity and innovations in problem solving with respect to the advancing United Nations Sustainable Development Goals. ఓకేనా, సో సింపుల్ ఇక్కడ ఏంటంటే April 21 సెలబ్రేట్ చేసుకుంటాము. ఫస్ట్ ఎప్పుడు దీన్ని అబ్జర్వ్ చేశారంటే కనుక ద ఫస్ట్ వరల్డ్ క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్ డే సెలబ్రేటెడ్ ఆన్ వెన్ April 21st 2018. ఓకేనా, రీసెంట్గా 2018లో ఇన్నోవేషన్ డేని సెలబ్రేషన్ స్టార్ట్ చేశారు. రైట్. సో అంటే ఇక్కడ ఏంటంటే కనుక మనలో ఉండే నైపుణ్యాన్ని పెంచుకోవడం, అంటే పెంచడం అంటే కాదు, దాన్ని ఎక్స్ప్రెస్ చేయాలి, ఇన్నోవేటివ్గా ఆలోచించాలి. అది డిజైన్స్లో ఒక థాట్ కావచ్చు, న్యూ మీడియా కావచ్చు, పర్ఫార్మింగ్ ద ఆర్ట్స్ కావచ్చు, ఓకేనా, పబ్లిషింగ్ అండ్ విజువలైజింగ్ ఆర్ట్స్ కావచ్చు, ఏదో ఒకటి ఇన్నోవేటివ్గా ఉండాలి, క్రియేటివిటీగా ఉండాలి. ఓకే, నౌ సో దిస్ ఈజ్ అబౌట్ వరల్డ్ ఇన్నోవేషన్ డే వెన్ ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ April 21st. And next one, this is a government scheme, Pradhan Mantri Garib Kalyan Package Anna Yojana, Pradhan Mantri Garib Kalyan Anna Yojana. So acceding the to demand from states నుంచి demand వచ్చింది. So the center on Friday, this is also April 22nd 23rd I think, okay na. So decide to or 22nd టు ఇక్కడ డేట్ ఇంపార్టెంట్ కాదు. సో ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటి, మనకు వచ్చిన ఆర్గనైజేషన్ గవర్నమెంట్ స్కీమ్ ఏంటనేది ఇంపార్టెంట్. ఓకే, సో డిసైడ్ టు డిస్ట్రిబ్యూట్ ద 8 million tons of food grains free of cost to all 81 crore nation and card holders under Prime Minister Garib Kalyan Anna Yojana during May to June month. సో వెరీ వండర్ఫుల్ ఐడియా కదండి. సో మే టు జూన్ మంత్లోని అంటే సెంటర్ డిమాండ్ చేసింది, స్టేట్ గవర్నమెంట్స్ సెంటర్కి డిమాండ్ చేసాయి, మాకు 8 million tons ఫుడ్ గ్రెయిన్స్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్గా మేము రేషన్ కార్డ్ హోల్డర్స్ అందరికి కూడాను 81 crore రేషన్ కార్డ్ హోల్డర్స్కి ఇలా అంటే పంపిణీ చేస్తామని అడిగింది స్టేట్, బట్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది, సెంట్రల్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది డిస్ట్రిబ్యూట్ చేయడానికి. ఓకే, సో దే డిసైడెడ్ టు డిస్ట్రిబ్యూట్ ద 80 million tons ఫుడ్ గ్రెయిన్స్ టు ద ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. ఓకేనా, నాట్ మట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్కి ఎంతమంది 81 కోట్ల మందికి, రేషన్ కార్డు ఉన్న 81 కోట్ల మంది కూడాను ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద మే టు జూన్ మంత్ అందజేస్తారు. సో ఏంటి మనకి ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజ్. ఓకే, ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ఈజ్ కమ్స్ అండర్ విచ్ ప్యాకేజ్ మా ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజ్లో ఇది ఉంటుంది. ఓకేనా, టు హెల్ప్ ద పూర్ పీపుల్ హూ ఆర్ ఫైట్ బ్యాటిల్ అగైన్స్ ద COVID-19 పాండమిక్. సో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీలో ఎవరైతే కవర్ అవుతున్నారో ప్రతి ఒక్క పర్సన్ కూడాను ఈ స్కీమ్ కింద ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద అంటే 5 kg గ్రైన్స్ని అంటే వీట్ అండ్ రైస్ని, వీట్ ఆర్ రైస్ నాట్ అండ్ వీట్ ఆర్ రైస్ని ఫర్ ఫ్రీగా ఇస్తారు. అండ్ 5 kg సబ్సిడైజ్ ఫుడ్ గ్రెయిన్స్ని ఇస్తారు, ఆల్రెడీ ప్రొవైడ్ త్రూ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్. క్లియర్ మా? పరిధి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ప్రకారం ఏంటంటే కనుక ఆ పథకం కింద నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారము 5 kg గ్రెయిన్స్ అంటే రైస్ని, వీట్ ఆర్ రైస్ని ఇవ్వడము, లేదా 5 kg ఆఫ్ సబ్సిడైజ్ ఫుడ్ గ్రెయిన్స్ని ఇస్తారు. సో ఇక్కడ బెనిఫిషరీస్ ఆర్ ఆల్సో ఎంటైల్ టు 1 kg ఆఫ్ పల్సెస్ ఫర్ ఫ్రీ అకార్డింగ్ టు రీజనల్ ప్రిఫరెన్సెస్. ఓకేనా, సో ఇక్కడ 5 kg వీట్ ఆర్ రైస్ అండ్ 5 kg సబ్సిడైజ్ ఫుడ్ గ్రెయిన్స్ అండ్ 1 kg పల్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇవన్నీ కూడా ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మా. ఓకేనా, ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎక్కడి నుంచి ఇవ్వడం జరుగుతుంది? పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ద్వారా. అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ అంటే ఏంటి? రేషన్ కార్డ్, రేషన్ షాప్స్ దగ్గర నుంచి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఎన్ నరసింహం కమిటీ. సో యాక్చువల్గా హీఈస్ ఎక్స్ RBI గవర్నర్ ఎం నరసింహం, హీ పాసెస్ అవే. ఓకే, ఫాదర్ ఆఫ్ బ్యాంకింగ్ రిఫార్మ్స్ అంటారు. సో ఇది ఇంపార్టెంట్. ఇతను 94 years ఏజ్లో చనిపోయారు, కానీ ఇప్పుడు రీసెంట్గా చనిపోయారు ఇతను. సో హీఈస్ ఎక్స్ RBI గవర్నర్. సో కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఎం నరసింహం. ఓకే, సో వీ హ్యావ్ నరసింహం కమిటీస్, నరసింహం కమిటీ 1 అండ్ నరసింహం కమిటీ 2. 1991లో ఒకసారి వచ్చింది నరసింహం కమిటీ, అండ్ 1998లో ఒకసారి వచ్చింది. సో అందుకే నరసింహం ఏమంటారు? నరసింహం గారిని ఫాదర్ ఆఫ్ బ్యాంకింగ్ రిఫార్మ్స్ అంటారు. హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బ్యాంకింగ్ రిఫార్మ్స్ అని అడగొచ్చు క్వశ్చన్. ఓకే, రీసెంట్గా హీ పాసెస్ అవే కాబట్టి మేబీ యూ విల్ గెట్ ద క్వశ్చన్ ఇన్ ఎనీ ఎగ్జామినేషన్. ఓకే, హూ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఫాదర్ ఆఫ్ బ్యాంకింగ్ రిఫార్మ్స్? దట్ ఈస్ నన్ అదర్ దాన్ ఎం నరసింహం గారు. ఓకే, అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్. సో CBI సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇండియా సో రిజిస్టర్డ్ FIR. ఓకే, అగైనెస్ట్ హూమ్? ఫార్మర్
హోమ్ మినిస్టర్ అనిల్ దేశ్ముఖ్ మీద వాళ్ళు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ని రిజిస్టర్ చేశారు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. సో ఏంటి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అంటే కనుక మనకి 1988లోని ఈ యాక్ట్ పార్లమెంట్ తీసుకొచ్చింది. ఎనాక్టెడ్ టు కాంబాట్ ఆర్ టు ఓవర్కమ్ టు రిమూవ్ ద కరప్షన్ ఇన్ గవర్నమెంట్ ఏజెన్సీస్ అండ్ పబ్లిక్ సెక్టర్ బిజినెసెస్ ఇన్ ఇండియా. ఓకేనా. సో గవర్నమెంట్ సర్వీసెస్ అండ్ గవర్నమెంట్ ఏజెన్సీస్లోని పబ్లిక్ సెక్టర్ బిజినెసెస్లోని కరప్షన్ని తగ్గించడం కోసం పార్లమెంటు ఈ యాక్ట్ని తీసుకొచ్చిందమ్మా. అదేంటి యాక్ట్? ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988. సో సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఈజ్ ఎంపవర్డ్ టు అపాయింట్ ద స్పెషల్ జడ్జి అనమాట. ఫాలోయింగ్ అఫెన్సెస్కి స్పెషల్ జడ్జిని వాళ్ళు అపాయింట్ చేయొచ్చు. ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్ యాజ్ వెల్ as స్టేట్ గవర్నమెంట్ ఎవరిని అపాయింట్ చేయొచ్చు? స్పెషల్ జడ్జిని అపాయింట్ చేయొచ్చు టు ట్రై ద ఫాలోయింగ్ అఫెన్సెస్. ఓకేనా. ఏంటి అఫెన్సెస్ అంటే ఎనీ అఫెన్స్ పనిషబుల్ అండర్ దిస్ యాక్ట్. ఓకేనా. సో ఏదైతే అఫెన్స్ అనేది ఈ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 పరిధిలోకి వస్తుందో, అంటే ఏదైతే పనిషబుల్కి అర్హత ఉందో ఆ అఫెన్స్ని ఈ స్పెషల్ జడ్జ్ ట్రైల్ చేస్తారు. అంటే ఏమంటారు, ఆ కేసుని పరిగణలోకి తీసుకుంటారు. అండ్ నెక్స్ట్ వన్, ఎనీ కాన్స్పిరసీ టు కమిట్ ఆర్ ఎనీ అటెంప్ట్ టు కమిట్ ఆర్ ఎనీ అమెండ్మెంట్ ఆఫ్ ఎనీ ఆఫ్ ద అఫెన్సెస్ స్పెసిఫైడ్ అండర్ దిస్ యాక్ట్ ఆల్సో. ఓకేనా. సో ఏవైనా కాన్స్పిరసీ టు కమిట్ ఆర్ అటెంప్ట్ టు కమిట్ ఉన్న కేసెస్ని కూడాను ఈ యాక్ట్ పరిధిలోకి వస్తే తీసుకుంటారు. అండ్ ఆల్సో సి హియర్, స్పెషల్ జడ్జి ఉంటారు కదా, ట్రయింగ్ దిస్ మ్యాటర్స్ ఎనీ అఫెన్స్ పనిషబుల్ అండర్ దిస్ యాక్ట్ అండ్ షెల్ ఎక్సైజ్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ సేమ్ డిస్ట్రిక్ట్ జడ్జికి ఏ విధంగా అయితే ఉంటాయో అవే పవర్స్ అండ్ ఫంక్షన్స్ స్పెషల్ జడ్జికి ఉంటాయి. స్పెషల్ జడ్జ్ హియర్ అపాయింటెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ యాజ్ వెల్ as స్టేట్ గవర్నమెంట్. రైట్. ద క్రిమినల్ లా అమెండ్ ఆర్డినెన్స్ 1944. అండ్ నెక్స్ట్ మనకి ఈ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్లో ఎవరైనా ఒక పర్సన్ నిజంగా నిరూపించబడితే టేకింగ్ గ్రాటిఫికేషన్ అదర్ దాన్ లీగల్ రెమ్యునరేషన్. ఓకేనా. లీగల్ రెమ్యునరేషన్ కాకుండా ఇంకా ఏదైనా ఎక్స్ట్రాగా తీసుకుంటే అది ప్రూవ్ అయితే అది కూడా ఇఫ్ ద పబ్లిక్ సర్వెంట్ అయితే ఓకేనా ఈజ్ ఫౌండ్ గిల్టీ. ఇది ఎవరి గురించి? మెయిన్లీ పబ్లిక్ ఏజెన్సీస్ గురించి, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ గురించి. రైట్. పబ్లిక్లో ఆఫీస్లో పనిచేసినటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద. సో ఇన్ కేస్ పబ్లిక్ సర్వెంట్ లీగల్ రెమ్యునరేషన్ కాకుండా ఇంకా ఎక్కువగా తీసుకుంటే కనుక అది లంచం కిందకు వస్తుంది. ఇట్ ఈస్ అ కరప్షన్. సో హీ ఆర్ షీ కెన్ బి పనిషబుల్ విత్ ఇంప్రిజన్మెంట్. ఓకే. షెల్ నాట్ బి లెస్ దెన్ 6 months అండ్ ఎక్సిబుల్ అప్ టు. సో ఇక్కడ 6 to 5. ఓకే. 6 months to 5 years మా. 6 months to 5 years. అండ్ టేకింగ్ గ్రాటిఫికేషన్ ఇన్ ఆర్డర్ టు ఇన్ఫ్లుయెన్స్ పబ్లిక్ సర్వెంట్ అని ఇన్ఫ్లుయెన్స్ చూస్ చేసుకొని కరప్షన్ చేస్తే, ఇల్లీగల్ మీన్స్ చేస్తే దెన్ దే కెన్ ఆల్సో ఇంప్రిజన్మెంట్ ఎంతవరకు? షెల్ నాట్ బి లెస్ దెన్ 3 years అండ్ ఎక్స్టెండబుల్ అప్ టు 7 years. సో దిస్ వన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మా. ఓకే. 6 months, 5 years, 3 months, not 3 months, 3 years, not less than 3 years and 7 years. Okay. And taking gratification excess of personal influence with public servant shall be punishable with imprisonment for term shall not be less than 6 months. అంటే పబ్లిక్ సర్వెంట్ అని చెప్పి పర్సనల్ ఇన్ఫ్లుయెన్స్కి యూజ్ చేసుకుంటే కనుక దానికి 6 months to 5 years ఇంప్రిజన్మెంట్. సేమ్ ఫస్ట్ దానికి ఎలా ఉందో ఈ రెండు సేమ్. ఓకేనా. 6 months to 5 years. అలాగే క్రిమినల్ మిస్కండక్ట్ చేస్తే, ఓకేనా, కరప్షన్ అది కాదు, క్రిమినల్ యాక్టివిటీస్ ఏమైనా చేసి ప్రూవ్ అయితే కనుక దెన్ 1 year, నాట్ లెస్ దాన్ 1 year అండ్ ఎక్స్టెండబుల్ అప్ టు 7 years. సో దీస్ ఆర్ ద ప్రివెన్షన్ కరప్షన్ యాక్ట్లోని ఒకవేళ కనుక పబ్లిక్ సర్వెంట్ గిల్టీగా అయితే కనుక ఈ యొక్క ఇలాంటి పనిష్మెంట్స్ ఇస్తుందన్నమాట కోర్టు. ఓకే. సో దట్ ఈస్ అ థింగ్ ఇన్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 అండ్ దెన్ ఎక్సర్సైజ్ వరుణ 2021. సో మనకి 19th edition వరుణ. ఓకే. సో రిమెంబర్ దిస్ పాయింట్. సో 19th edition ఆఫ్ ఇండియన్ అండ్ ఫ్రెంచ్. సో ఎవరెవరికి మధ్యలోని? ఇండియా, IND అండ్ ఫ్రెంచ్ మధ్యలో జరిగే నావీ బైలాటరల్ ఎక్సర్సైజ్ ఇస్ నథింగ్ బట్ వరుణ 2021 ఈ స్కెడ్యూల్ టు బీ కండక్టెడ్ ఇన్ అరేబియన్ సీలో చేయాలనుకుంటున్నారు ఫ్రమ్ 25th to 27th April 2021. ఓకే. సో ఇండియాకి ఫ్రెంచ్కి మధ్య జరిగే ఎక్సర్సైజ్ అనమాట నావల్ ఎక్సర్సైజ్, నావీ బైలాటరల్ ఎక్సర్సైజ్. సో వాట్ ఈస్ దట్ ఎక్సర్సైజ్ నేమ్? వరుణ. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ PM కేర్స్ ఫండ్. సో ఇది మీకు ఆల్రెడీ చెప్పేసాను మీకు. PM కేర్స్ ఫండ్ అంటే సిటిజన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్. COVID-19 పాండమిక్లో ఈ ఫండ్ని తీసుకొచ్చారని చెప్పాను మీకు, ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రీవియస్ క్లాస్లోని. సో దీనికి వాలంటరీ కాంట్రిబ్యూషన్స్ అనేవి వస్తాయి. ఓకే. సో బడ్జెటరీలో దీనికి ఏమాత్రం అమౌంట్ని బడ్జెటరీలో స్పెండ్ చేయరు. సెపరేట్గా బడ్జెట్లో దీనికి అమౌంట్ ఏమీ ఉండదు.
ఓకే, సో ఇక్కడ కాంటెక్స్ట్ అంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హ్యాస్ ఆర్డర్డ్ సెట్టింగ్ అప్ ఆఫ్ 551 ఆక్సిజన్ ప్లాంట్స్ ఇన్సైడ్ ద గవర్నమెంట్ హాస్పిటల్స్ అక్రాస్ ద కంట్రీ. సో పీఎం కేర్స్ ఫండ్ విల్ ప్రొవైడ్ ద ఫినాన్షియల్ ఎయిడ్ ఇన్ సెట్టింగ్ అప్ ఆఫ్ దిస్ ప్లాంట్స్. ఓకేనా, సో ప్రెజెంట్ మెయిన్ COVID-19 పేషెంట్స్కి ఆక్సిజన్ సప్లై అందట్లేదు. ఓకేనా, ఆక్సిజన్ ప్లాంట్స్ ఎక్కడికక్కడ పెట్టాలి. సో ఇప్పుడు రీసెంట్గా చాలా హాస్పిటల్లోని అండ్ చాలా రాష్ట్రాల్లోని ఎవరికి వాళ్ళు ఓన్గా ఆక్సిజన్ ప్లాంట్స్ని పెట్టుకుంటున్నారు, రైట్. సో ఇక్కడ ఏంటంటే కనుక పీఎం కేర్స్ ఫండ్ నుంచి నేను అమౌంట్ ఇస్తాను, నాట్ ఓన్లీ ఇక్కడ అంటే ప్రధానమంత్రి కాదు, సో పీఎం కేర్స్ ఫండ్ నుంచి మీకు అమౌంట్ ఇస్తాము. సో ఈ ఆక్సిజన్ ప్లాంట్స్ని పెట్టండి, 551 ఆక్సిజన్ ప్లాంట్స్ ఇన్సైడ్ ద గవర్నమెంట్ హాస్పిటల్స్. ఓకే, దట్ ఈస్ ద కాంటెక్స్ట్ హియర్. సో కాన్సెప్ట్ మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సిటిజన్ అసిస్టెన్స్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఫండ్. ఓకే, సో ఇది పాండమిక్ టైంలోని సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడం కోసం పిఎం గారు తీసుకొచ్చినటువంటి ఫండ్ ఇది. ఓకేనా, ఎవరైనా డొనేషన్స్ చేస్తే అది ట్యాక్స్ ఎగ్జంప్షన్. సో ఫారెన్ కాంట్రిబ్యూషన్స్ని కూడా తీసుకుంటారు. సో దట్ ఈస్ అబౌట్ పిఎం కేర్స్ ఫండ్. అండ్ నెక్స్ట్ వన్ వ్యాక్సిన్ మైత్రి ప్రోగ్రామ్. ఏంటి వ్యాక్సిన్ మైత్రి ప్రోగ్రామ్? ఓకేనా, మనం యాక్చువల్గా India is unlikely to resume its vaccine Maitri program for the neighborhood countries including Bangladesh, Nepal, Sri Lanka until at least July. ఓకేనా, సో జూలై వరకు మేము దీని నుంచి ఏమి ఉపక్రమించుకోము, వెనక్కి ఏమి రాము, మీకు వ్యాక్సిన్ని అందజేస్తాము అని చెప్పేసి అన్నారనమాట. సో గివెన్ దట్ సడన్ crunch in the availability of vaccines amid surge in COVID-19 cases and the government's plans for universal vaccination set start up with May 1st. Unlikely to Okay, now what is this vaccine Maitri program? India will supply made in India COVID-19 vaccine. So made in India COVID-19 వ్యాక్సిన్ని నైబర్హుడ్ కంట్రీస్ అయినటువంటి ఎక్సెప్ట్ పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, భూటాన్ అందరికీ కూడాను, మయన్మార్, సియాచిన్ అన్నిటికీ కూడాను మనం వ్యాక్సిన్ సప్లై చేస్తాం. ఈవెన్ దో యూకేకి కూడాను, ఓకేనా, సమ్ అదర్ కంట్రీ ఉంది, పెద్ద పెద్ద కంట్రీస్కి కూడాను ఇండియా వ్యాక్సిన్స్ని ప్రొవైడ్ చేసింది. సో ఇండియా విల్ సప్లై ద మేడ్ ఇన్ ఇండియా కోవిడ్ వ్యాక్సిన్ టు ఆల్ ద నైబర్హుడ్ కంట్రీస్, ఓకే, అండర్ ఇట్స్ నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ. సో భూటాన్ అండ్ మాల్దీవ్స్ విల్ బి ద ఫస్ట్ టు గెట్ ద వ్యాక్సిన్ ఫాలోడ్ బై ద బంగ్లాదేశ్. సో ఫస్ట్ ఎవరికి మనం ఇచ్చాము? భూటాన్కి అండ్ మాల్దీవ్స్కి ఇచ్చాం. ఓకేనా, రిమెంబర్ దీస్ టూ కంట్రీస్, భూటాన్ అండ్ మాల్దీవ్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ భూటాన్ మాల్దీవ్స్కి ఇచ్చాము అండ్ దెన్ Bangladesh, Nepal, Myanmar, Siachen. So Sri Lanka, Afghanistan, Mauritius will also get the doses once they give the necessary regulatory approvals వచ్చిన తర్వాత. Right? Pakistan is exempted from this. Pakistan has not been named as a neighboring country. Okay, vaccine will supply to the partner countries in phased manner లో వాళ్ళకి సప్లై చేస్తారు. Earlier diplomacy measures in by India. సో ఇంతకు ముందు ఏమైతే డిప్లొమసీ మెజర్స్ ఏమున్నాయి, ఇండియా హ్యాడ్ ఎర్లియర్ సప్లైడ్ హైడ్రాక్సిక్లోరికన్ని సప్లై చేసింది అండ్ రామ్డెసివిర్ సప్లై చేసింది. సో దిస్ ఈజ్ వన్ మెడిసిన్, రామ్డెసివిర్, ఓకే, అండ్ పారాసెటమాల్ ట్యాబ్లెట్స్ యాజ్ వెల్ యాజ్ డయాగ్నోస్టిక్ కిట్స్ని, వెంటిలేటర్స్ని, మాస్క్ని, గ్లోవ్స్ని పంపించిందన్నమాట. అండ్ అదర్ మెడికల్ సప్లైస్ టు ద లార్జ్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ డ్యూరింగ్ ద పాండమిక్ టైమ్. ఓకే, అండ్ ఆల్సో అండర్ దిస్ ప్యాక్ట్ పార్ట్నర్షిప్ ఫర్ యాక్సిలరేటింగ్ క్లినికల్ ట్రయల్స్లోని ఆ ప్రోగ్రామ్ కింద ఇండియా హ్యాస్ ఆల్సో ప్రొవైడెడ్ ట్రైనింగ్ టు సెవెరల్ నైబరింగ్ కంట్రీస్ టు ఎన్హాన్స్ ద స్ట్రెంథనింగ్ ద క్లినికల్ కెపబిలిటీస్. ఓకేనా, సో సీ హౌ వీ గుడ్ ఆర్, మనం ఎంత అంటే ఇండియా గవర్నమెంట్ ఎంత మంచిదో ఆలోచించండి. సో పక్క దేశాల్లో ఉన్నటువంటి అందరికీ కూడాను వ్యాక్సిన్ని ప్రొవైడ్ చేస్తున్నారు, మేడ్ ఇన్ ఇండియా వ్యాక్సిన్ని, రైట్. అలాగే అక్కడ ఉన్న వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు అనమాట, ఎలా ఈ పాండమిక్ నుంచి బయటపడాలి అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఈజ్ ప్రెసిడెంట్ రూల్ ఇన్ ఢిల్లీ. సో ఇక్కడ ఏంటంటే కనుక ఆప్ ఎమ్మెల్యే షోహెబ్ ఇక్బాల్, సో ఈ పర్సన్ ఏంటంటే కనుక డిమాండ్ చేశారండి ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయమని చెప్పేసి, ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క ఎమ్మెల్యే. సో ప్రెసిడెంట్ రూల్ యాక్చువల్గా రీసెంట్గా ఏప్రిల్లోనే ఏం జరిగిందంటే, ఢిల్లీ యొక్క సీఎం యొక్క పవర్ని తగ్గిస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ యొక్క పవర్ని పెంచుతూ కొన్ని చట్టాలు తీసుకొచ్చింది గవర్నమెంట్ అనేది. ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ ఆ టాపిక్ వచ్చినప్పుడు. అండ్ ఇన్ ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీలో ప్రెసిడెంట్ రూల్ ఈజ్ అప్లైడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్, యాక్చువల్గా చేయాలి అనుకుంటే కనుక మనం ప్రెసిడెంట్ రూల్ ఈజ్ అప్లైడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఆర్టికల్ 239 ఏబిమా ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఎందుకు 356 ఈజ్ నాట్ అప్లికేబుల్ టు ద యూనియన్ టెరిటరీస్, రైట్. మనకి స్టేట్స్, యూనియన్ టెరిటరీస్ కలిపి మనకి ఇండియా కదా, రైట్, అండ్ ఎక్వైరింగ్ టెరిటరీస్. సో
యూనియన్ టెరిటరీస్కి 356 ఆర్టికల్ వర్తించదు. యాజ్ ద ఆర్టికల్ 356 is not applicable to the union territories, which article we have to use to impose the president's rule in the union territories, because Delhi is a union territory? 239 AB article. Remember this article important too. ఎక్కడైనా ఆర్టికల్స్ వచ్చినప్పుడు అవి చాలా ఇంపార్టెంట్ అండి. 239 AB article. Now, ఏంటి 239 AB ఆర్టికల్? ప్రెసిడెంట్ ఆన్ రిసిప్ట్ ఆఫ్ రిపోర్ట్ ఫ్రమ్ ద లెఫ్టినెంట్ గవర్నర్. సో నార్మల్గా స్టేట్స్ అయితే గవర్నర్ అడగాలి, బట్ యూనియన్ టెరిటరీ కాబట్టి లెఫ్టినెంట్ గవర్నర్ రిపోర్ట్ ఇస్తే కనుక, లెఫ్టినెంట్ గవర్నర్ దగ్గర నుంచి రిపోర్ట్ వస్తే కనుక దాని ప్రెసిడెంట్ సాటిస్ఫై అయితే దెన్ హీ కెన్ ఇంపోజ్ ద ప్రెసిడెంట్ రూల్ ఆన్ యూనియన్ టెరిటరీ under Article 239 AB. Now, the situation has arisen which the administration of the national capital territory cannot be carried on in accordance with the provisions of Article 239 A or any law made in the pursuance of the Article R. Okay, so there is no proper administration of the national capital territory. So, for proper administration kosam, just impose the presidential rule ani adigaru anamata. Okay, so this is about president rule in India. సో వెదర్ ఇట్ ఈస్ ఇంపోజ్డ్ ఆర్ నాట్ అది మనకి నెక్స్ట్ వచ్చిన కరెంట్ అఫైర్స్ క్లాస్లో తెలుస్తుంది. ఓకేనా, ఐ విల్ డిస్కస్ లేటర్. బట్ ఇక్కడ సోహెబ్ ఇక్బాల్ అనే వ్యక్తి డిమాండ్ చేశారు ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయండి అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్ నేషనల్ కమిషన్ ఆన్ ఉమెన్. ఓకే, సో నేషనల్ కమిషన్ ఆన్ ఉమెన్ ఈజ్ అ స్టాట్యుటరీ బాడీ ఆర్ కాన్స్టిట్యూషనల్ బాడీ. చట్టబద్ధమైనదా, రాజ్యాంగబద్ధమైనదా? నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ ఈస్ దేర్, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ ఈస్ దేర్, నేషనల్ కమిషన్ ఫర్ బీసీ ఈస్ దేర్. ఓకే, నేషనల్ కమిషన్ ఆన్ ఉమెన్ ఈజ్ నాట్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ, ఇట్ ఈస్ ఎ స్టాట్యుటరీ బాడీ. నౌ ఏంటి ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటి చూద్దాం మనం. సో ద నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఆన్ థర్స్డే లాంచ్ ద మెసేజ్ ఓన్లీ హెల్ప్ లైన్ని వాళ్ళు లాంచ్ చేశారనమాట ఫర్ ప్రొవైడింగ్ ద అసిస్టెన్స్ టు ద ఎక్స్పెక్టెంట్ మదర్స్. ఓకే, సో మెసేజ్ ఓన్లీ హెల్ప్ లైన్ సెంటర్ని లాంచ్ చేసింది నేషనల్ కమిషన్ ఆన్ ఉమెన్ అనేది. సో ఇట్ ఈస్ అ స్టాట్యుటరీ బాడీ ఇన్ జనవరి 1992 అండర్ ద నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ యాక్ట్ 1990 ప్రకారము ఇది ఏర్పాటైందనమాట. సో వాట్ ఈస్ దిస్ మిషన్ గోల్? టు అచీవ్ ద ఈక్వాలిటీ అండ్ ఈక్వల్ పార్టిసిపేషన్. సో తరాలు మారుతున్న కొలది ఇంకా ఈక్వాలిటీ అనేది రాలేదు, ఓకేనా, ఉమెన్కి మెన్కి. సో దాన్ని అచీవ్ చేయడం కోసము ఈక్వాలిటీ అండ్ ఈక్వల్ పార్టిసిపేషన్ ఇన్ ఆల్ స్పియర్స్ ఆఫ్ లైఫ్ బై సెక్యూరింగ్ హెర్ డ్యూ ద రైట్స్ అండ్ ఎంటైటిల్మెంట్స్ త్రూ ద పాలసీ ఫార్ములేషన్స్. అండ్ దాని యొక్క మెయిన్ ఫంక్షన్స్ ఏంటి? నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్. ఓకే, రివ్యూ ద కాన్స్టిట్యూషన్ అండ్ లీగల్ సేఫ్ గార్డ్స్. ఉమెన్కి ఏంటంటున్నాయి ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ ఉంటుంది. అండ్ ఏమైనా మెజర్స్ కావాలంటే రికమెండ్ చేస్తుంది. అండ్ గ్రీవెన్స్ సంబంధించి ఫెసిలిటీకి సంబంధించి రెడ్రెసెస్ ఇస్తుంది. అండ్ అడ్వైజ్ ద గవర్నమెంట్ టు ఆన్ పాలసీ మ్యాటర్స్ ఎఫెక్టింగ్ ద ఉమెన్. ఉమెన్కి సంబంధించిన అన్ని గవర్నమెంట్ పాలసీస్ మీద అడ్వైజ్ సలహా ఇస్తారనమాట. సో దట్ ఈస్ నేషనల్ కమిషన్ ఆన్ ఉమెన్. ఓకేనా, ఉమెన్ మీద నేషనల్ కమిషన్. నౌ కాంపోజిషన్ ఎలా ఉంటుంది? ఇట్ ఈస్ ఎ కమిషన్ స్టాట్యుటరీ బాడీ కాబట్టి ఒక చైర్పర్సన్ 5 మెంబర్స్ ఉంటారు. సో చైర్పర్సన్ ఎవరు నియమిస్తారు? ఆబ్వియస్లీ సెంట్రల్ గవర్నమెంట్ షుడ్ నామినేట్. ఓకేనా, నామినేట్ చేస్తుంది. ఇక్కడ ఎలక్షన్స్ ఏమి జరగవు. అండ్ 5 మెంబర్స్ ఉంటారు. ద 5 మెంబర్స్ ఆర్ ఆల్సో బిట్ నామినేటెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఫ్రమ్ అమాంగ్ ద పర్సన్స్ ఆఫ్ ఎబిలిటీ. సో అండ్ ఇంటిగ్రిటీ అండ్ స్టాండింగ్ మీద డిపెండ్ అయ్యి మిగతా మెంబర్స్ని కూడా వాళ్ళు అపాయింట్ చేస్తారు. సో వాళ్ళకి లెజిస్లేషన్స్లోని, ట్రేడ్ యూనియనిజంలోని, మేనేజ్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పొటెన్షియల్ ఆఫ్ ఉమెన్లోని, ఉమెన్ వాలంటరీ ఆర్గనైజేషన్లోని వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాంటి పర్సన్స్ని, ఎబిలిటీ ఉన్న పర్సన్స్ని, ఇంటిగ్రిటీ ఉన్న పర్సన్స్ని, స్టాండింగ్ పర్సన్స్ని వాళ్ళు తీస్తారనమాట. ఓకేనా, అండ్ సేమ్ ఫీల్డ్ ఎడ్యుకేషన్, అడ్మినిస్ట్రేషన్, ఎకనామిక్ డెవలప్మెంట్, సోషియో గుడ్ బీయింగ్. రైట్, సో దిస్ ఈజ్ అబౌట్ ఏప్రిల్ 2021 కరెంట్ అఫైర్స్. సో ఈ సెషన్తో మనకి ఏప్రిల్ కరెంట్ అఫైర్స్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. ఓకే, I will share the document in our Telegram channel. You can download there. Clear everyone? So thank you so much. Do subscribe to our channel Sankalp Study Success. Thank you so much.